నిరూపించడం అయింది అని చెప్పేసి రేపు పొద్దున రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలకు వెళ్ళేటువంటి పరిస్థితి. మానవరాయ్ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. సో మొత్తానికి ఒక స్ట్రాటజిక్గా పోతున్నట్టు కనిపిస్తోంది. సో ఈ స్ట్రాటజీ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనుకోవాలా? సో లాస్ట్ మూమెంట్లో ఒక బ్రహ్మాస్త్రాలను దింపుతున్నారు. రేపు పొద్దున హోంశాఖ లేదంటే మున్సిపల్ శాఖ కూడా ఇస్తున్నారు అన్నటువంటి ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఒక కేసీఆర్ స్ట్రాటజీ కనిపిస్తోందా? అదే దారిలో వెళ్తున్నట్టు కనిపిస్తోందా? ఇప్పుడు మా సన్యాసి మఠం కాదండి, రాజకీయ పార్టీ. వ్యూహాత్మకంగా పోతాం, ప్రత్యర్థుల్ని ఏ విధంగా ఓడించాలని పోతాం. కానీ మంత్రి పదవి అనేది ఏంటంటే మైనార్టీలకు దక్కాల్సిన వాటా వాళ్ళ గతంలోనే ఇవ్వాలి. ఎమ్మెల్సీగా నియామకం కాబోతారు త్వరలో. వారు 6 నెలల్లోపు మంత్రి అయిన తర్వాత 6 నెలల్లోపు వారు ఎమ్మెల్సీ కానీ ఎమ్మెల్యే కానీ ఎంపిక కావాలని చట్టం అది. కాబట్టి ఎవరి కోటాని వారికి ఇచ్చే పనిలో ఉన్నాం. ఇంకా 2 మంత్రి పదవులు ఉన్నాయి, వాటిని కూడా అధిష్టానం అనేది ఎప్పుడు క్లియరెన్స్ ఇస్తే అప్పుడు భర్తీ చేయడానికి రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇందులో రాజకీయం లేదు, ఇంకోటి లేదు. వాళ్ళు ఏదని అనుకోనండి, ఇక్కడ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. వాళ్ళు ఎన్ని ఎత్తులేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంతమంది వచ్చి ప్రచారం చేసినా అక్కడ కాంగ్రెస్ పార్టీ బలం అనేది అనూహ్యంగా పెరిగింది. గుర్తుపెట్టుకోండి, గతంలో అజారుద్దీన్ గారు 2023 ఎన్నికల్లో ఎంత 16,337 ఓట్లతోనే ఓడిపోయారు. అదేవిధంగా కాంగ్రెస్ బలం ఉంది అక్కడ. కాంగ్రెస్ బలగంతో పాటు ఈ రోజు నవీన్ యాదవ్ ఓట్లకు కాంగ్రెస్ బలగం తోడైంది. తప్పకుండా విజయం మాదే. కంటోన్మెంట్ ఎన్నికల ఫలితాలే పునరావృతం అయితే గుర్తుపెట్టుకోండి. ప్రజలేమో గొర్రెలు కాదు, వాళ్ళు ఏం చెప్తే ప్రతిపక్షాలు నమ్మటానికి. బీజేపీ వాళ్ళు ఏం చేయకుండా తెలంగాణ హైదరాబాద్ నగరానికి మెట్రో వేస్తానికి డబ్బులు ఇవ్వకుండా వాళ్ళకి ఓట్లెట్టేస్తారండి. అదే యూరియా అయ్యారు, 42% రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వకుండా ఓట్లు వేస్తారు. ఒక బీసీ అభ్యర్థిని పెట్టినాం అక్కడ, బలమైనటువంటి బీసీ బిడ్డ నవీన్ యాదవ్, స్థానికుడు, ఉన్నటువంటి అభ్యర్థుల్లో చలాకీగా చురుకైనటువంటి వ్యక్తి, ఏ అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా స్పందించేటువంటి కుటుంబం అది. కాబట్టి తప్పకుండా గెలుస్తాం. అదేవిధంగా మా సంక్షేమ పథకాలు, రేవంత్ రెడ్డి గారి పరిపాలన, ఇంటింటికి 10కి పైగా సంక్షేమ పథకాలు, ఇక పక్కా 10 ఏళ్ళు రేవంత్ సర్కారు, కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి బస్తీల్లో ప్రజలు మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. అదేవిధంగా మా రేషన్ కార్డు కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్లలో ఇవ్వలేదు. రేషన్ కార్డుతో పాటు సన్న బియ్యం ఇవాళ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లో బడాబాబులు ఏది అన్నం తింటున్నారో ఆ ఇండ్లలో పనిచేసే బస్తీ ప్రజలు కూడా, యూసుఫ్ కూడా, ఎక్కడైతే విలేజ్లు ఉన్నాయో షేక్పేట విలేజ్ బస్తీ ప్రజలు కూడా ఎలా యజమానుల ఇంట్లో ఏ అన్నం తింటున్నారో ఆ అన్నమే తింటున్నారు. ఒక ఆత్మగౌరవాన్ని రేషన్ కార్డు ఇచ్చి పలు సంక్షేమ పథకాలకు అర్హులుగా పేదల్ని ప్రకటించడం, వాళ్ళంతా ఒక ఆత్మ గౌరవంతో బతుకుతున్నారు. మీరు చేసే ప్రచారాలు కానీ, మీరు ఇచ్చే సంక్షేమ పథకాలు కానీ ఇవి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు అనుగుణంగా మార్చుకుంటున్నాయి. ఏది ఆటోలలో ప్రయాణాలు చేస్తూ ఆటో డ్రైవర్లను ఆగం చేశారు. స్టార్ క్యాంపెయినర్ల లిస్ట్ లో రేవంత్ రెడ్డి కూడా వస్తున్నారు. సో ఇది బీఆర్ఎస్ పార్టీకి భయపడి ఒక ఆడబిడ్డను ఎదుర్కోలేకనే ఈ రోజు ముఖ్యమంత్రితో సహా స్టార్ క్యాంపెయినర్ లిస్ట్ లో వచ్చి దిగుతున్నారంటే ఇది బీఆర్ఎస్ పార్టీ బలమేందో అర్థమైంది. ఇది హైడ్రా ఎఫెక్ట్, మూసీ ఎఫెక్ట్, ఆటో డ్రైవర్ల ఎఫెక్టే అన్నది బీఆర్ఎస్ పార్టీ చేసుకున్నటువంటి క్లెయిమ్. సో మీ ప్రచారానికి వాళ్ళు పాజిటివ్ మలుచుకుంటున్నారు. ఎవరు ఎన్ని మలుచుకున్నారండి, ఇవన్నీ కూడా ప్రజలు ఎన్నరండి. అది ఎక్కడ గుర్తుపెట్టుకోండి, నేను శాస్త్రీయబద్ధం గుడ్డిగా చెప్పట్లేదు. ఉప ఎన్నిక అనేది అధికార పార్టీకి అనుకూలం ఒకటి. మా సంక్షేమ పథకాలు 14,197 రేషన్ కార్డులు 10 ఏళ్లలో ఇవ్వండి మేము ఇచ్చినాం. అక్కడ నెల 23,000 క్వింటాల బియ్యాన్ని అక్కడ తెల్ల బియ్యాన్ని సరఫరా చేస్తున్నాం పేదలకు. ఈ అభివృద్ధి పథకాలు మమ్మల్ని గెలిపిస్తాయి. ఇదో గుర్తుపెట్టుకోండి. నారాయణఖేడ్లో మా ఎమ్మెల్యే దివంగత ఎమ్మెల్యే పటోల కృష్ణారెడ్డి గారు చనిపోయాడు 2017లో. మేము పోరాహోరీగా పోరాటం చేసిన వాళ్ళ అబ్బాయిని నిల్చోబెట్టిన, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు వారి అబ్బాయి సంజయ్ రెడ్డి గారు. వారు నిల్చోబెడితే అధికార పార్టీకి ప్రజలు పట్టం కట్టారు, ఓటేశారు. ఆ రోజు ఖమ్మంలో రామిరెడ్డి వెంకరెడ్డి గారు చనిపోతే రామిరెడ్డి వెంకరెడ్డి గారు సతీమణి నిల్చోబెడితే అక్కడ సానుభూతి పనిచేయలేదండి. అక్కడ మళ్ళీ అధికార పార్టీకే ఓటేశారు. ఏమంటారంటే మంత్రాలకు ఈ ప్రచారాలలో ప్రజలు రియాక్ట్ అవుతున్నారా, ప్రజలు పాల్గొంటున్నారా, లేదంటే పార్టీ కార్యకర్తలు, స్టార్ క్యాంపెయినర్లు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, సో వీళ్ళ హడావుడి ఎక్కువ అవుతుంది అనుకోవాలా? అందరూ ప్రచారం చేస్తారు. ప్రజలే సినిమా పరిశ్రమలో సంబంధించిన వాళ్ళు, కార్మికులు, టెక్నీషియన్స్ స్వచ్ఛందంగా మేము మద్దతు ఇస్తామని ప్రకటించారు వాళ్ళు. మరి వాళ్ళకి ఎవరికి ప్రకటించలేదు ఎందుకని? సంఘాలు, స్వచ్ఛంద సంఘాలు కానీ, సినిమా కార్మిక సంఘాలు, అదే సినిమా పరిశ్రమకు చెందినటువంటి వాళ్ళే నిన్న బయటకు వచ్చి ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డిని నిలదీస్తున్నారు కొంతమంది మహిళలు, జూనియర్ ఆర్టిస్టులు. సో ఎవరైతే చిత్రపూర్ కాలనీలో ఎవరైతే చిత్రపూర్ కాలనీలో 100 కోట్లు స్కామ్ చేశారో వాళ్ళనే పక్కన పెట్టుకొని మీరు ఓట్లు అడుగుతున్నారు. ఇదేంతవరకు న్యాయం? మీరు ప్రక్షాళన చేస్తా అన్నారని మేనిఫెస్టోలో పేజ్ నెంబర్ తో సహా చెప్తున్నారు. ఆ చిత్రపూర్ కాలనీలో
ఎవరు ఏం చేశారు, ఎవరి హయాంలో ఏం జరిగినా ఈ మొత్తం కూడా విచారణ జరుగుతాయి. అసలు సినిమా పరిశ్రమలకు అండగా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. చెన్నారెడ్డి గారు, అంజయ్ గారు, వెంగళరావు గారు, ప్రతి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తోడైన వాళ్ళకి అన్ని వస్తువులు భూములు ఇచ్చి ఆ చిత్ర పరిశ్రమ మద్రాసు నుంచి హైదరాబాద్ లో స్థిరపడటానికి కారకులు కాంగ్రెస్ ప్రభుత్వం, పాలకులు. అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఎవరో కొద్దిద్దరు ముగ్గురిని పెయిడ్ ఆర్టిస్టులు పెట్టి ఏదో మాట్లాడించిన మాత్రం ఇంకో కామెంట్ కూడా వినిపిస్తుంది మనోతరే గారు. చిత్ర పరిశ్రమ సినీ కార్మికుల తరపున మాట్లాడారు. ఎవరైతే మీరు టికెట్ రేట్లు పెంచామంటారో వాళ్ళు 20% కార్మికులకు అందులో లాభాలలో వాటా ఇస్తేనే మీ ఇక నుంచి జీవో జారీ చేస్తామని చెప్పేసి మాట్లాడడం జరిగింది. బట్ ఈ మాటల వెనకాల కొన్ని రాజకీయ విమర్శలు కూడా వస్తున్నాయి. చిత్ర పరిశ్రమ సినీ కార్మికులకు సంబంధించి మాట్లాడినప్పుడు సినీ పెద్దలు కనీసం ఒకరు కూడా లేకపోవడం, ఎక్సెప్ట్ దిల్ రాజు తో పాటు శాఖకు సంబంధించినటువంటి మంత్రికి కూడా ఇన్ఫర్మేషన్ లేదు అన్నది ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణ. వారు ఎక్కడున్నారో మంత్రి గారు వేరే కార్యక్రమాల్లో ఆ రోడ్లు భవనాల శాఖలో వారికి 2-3 శాఖలు ఉన్నాయి కాబట్టి బిజీగా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు హాజరు. ఎవరైతే ముఖ్యమంత్రి పెద్ద కదా, ప్రభుత్వంలో ఏ శాఖలో అయినా నిర్ణయాలు తీసుకునే సర్వాధికారాలు ముఖ్యమంత్రికి ఉన్నాయి. కాబట్టి ముఖ్యమంత్రి గారు వెళ్ళారు. మా నిర్మాతల మీటింగ్ కాదు కదా, నిర్మాతల మండలి అయితే నిర్మాతలు వస్తారు, దర్శకులు అయితే వస్తారు. ఓన్లీ కార్మికులు అంటున్నాం. వివిధ సాంకేతిక అంశాల్లో పనిచేసే సినిమా కార్మికుల మీటింగ్ అది. వాళ్ళ కార్మికుల వేజెస్ గానీ కార్మికుల రేట్ కూలీలు గానీ డిసైడ్ చేయాల్సింది ప్రొడ్యూసర్ బెంచ్, ప్రొడ్యూసర్ ఛాంబర్సే డిసైడ్ చేయాల్సినటువంటి అవసరం. ఆ వర్గం కూడా లేదు కదా. అట్లాగా కార్మిక శాఖ ఉంటది ప్రభుత్వంలో. కార్మిక శాఖ ఎప్పటికప్పుడు వాళ్ళ యొక్క బాగోగులను కూడా పరీక్షిస్తుంటది. ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉంటది. మరి శ్రమ దోపిడీని ఒప్పుకోదు, ప్రభుత్వాలు ఒప్పుకోవు. కాబట్టి వాళ్ళు గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా వాళ్ళతో చర్చలు జరపలే. ఒక రేవంత్ రెడ్డి గారే నిర్మాతల తర్వాత వీళ్ళతో కూడా చర్చలు జరిపారు. వీళ్ళు ధర్నాలు చేస్తే రండి అని చెప్పి వాళ్ళని పిలిచారు. వాళ్ళు మనుషులే, చిత్ర పరిశ్రమలో సాంకేతిక నిపుణులు అందరూ కూడా వాళ్ళ కార్మికులు కూడా మనుషులే అని చెప్పి వాళ్ళని కూడా ఒక ముఖ్యమంత్రి కూర్చోబెట్టుకొని మాట్లాడిండు. కాబట్టి అది నచ్చే వాళ్ళు నిన్న మీటింగ్కి వచ్చారు. కాబట్టి వాళ్ళు మొత్తం లేఖ రాసమే మద్దతు తెలుపుతామని చెప్పారు. ఇవన్నీ చూసి తట్టుకోలేక ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. వెనక ఆయన అంటే వర్షం వచ్చినప్పుడు జనాలు లేనటువంటి రానటువంటి కుర్చీలో కూర్చోనటువంటి సీట్లను చూపించి రాలేదని చెప్పేసి పాపం పైశాచిక ఆనందం పొందుతున్నారు. రేపు 14వ తారీఖు తెలుస్తుంది. నేనేమంటున్నా, కంటోన్మెంట్ ఎన్నికల ఫలితాలే పునరావృతం అయితే అసలు బీజేపీకి నైతిక హక్కు లేదు. వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మా మీద బాకీ కార్డులు అంటారు. మేము లూటీ కార్డులు పంచుతున్నాం, చీటింగ్ కార్డులు పంచుతున్నాం. ఇలా దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తానని దళితుల్ని మోసం చేశారు. 3 ఎకరాలని చెప్పి 3 ఎకరాలు పంచలేదు. దళితులకు పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతా అని చెప్పి కట్టలేదు. మేము ఇవాళ 4.5 లక్షల ఇందిరా ఇల్లు కట్టారు. వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి వాళ్ళని ఓడగొట్టారు. వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు ఓడగొట్టారు. కానీ మీరు ఇస్తామన్నది ఏమైపోయినాయి అని వాళ్ళు అడుగుతున్నారు. ఈ రోజు ఎంజిఎం లో సౌకర్యాలు లేవు. ఆక్సిజన్ సిలిండర్, ఒక సిలిండర్ ఇద్దరికి పెట్టాల్సినటువంటి పరిస్థితి, తులం బంగారాలు లేదంటే మహిళలకు ఇచ్చేటువంటి మాట్లాడండి. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులు ఈ పరిగణలోకి ఇవన్నీ వస్తాయి. అక్కడ ఫస్ట్ మనం అక్కడ మాట్లాడదాం. అక్కడ బలం లేక ఆడలేక మధ్యలో ఓడనట్టుంది వాళ్ళ కథ మొత్తం కూడా. ఇవాళ 50 లక్షల మంది ఉచిత విద్యుత్తులు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తులో అక్కడ దాదాపు 14,000, 15,000 మంది ఉన్నారు అక్కడ. మరి 500కే సబ్సిడీ సిలిండర్ ఇస్తున్నాం. 45 లక్షల మందిలో ఆడొక 20,000 మంది ఉన్నారు. వీళ్ళంతా ఆశీస్సులు ఎక్కడికి పోతాయి మాకు? కాబట్టి కంటోన్మెంట్ ఫలితాలే పునరావృతం అయితే. అదేవిధంగా గతంలో నవీన్ యాదవ్కు 2014లో 45,000 ఓట్లు వచ్చినాయి. 2018లో 18,000 ఓట్లు రావడం జరిగింది. సరే 23లో ఆయన పోటీ చేయలేదు. అక్కడ కాంగ్రెస్ బలం ఉన్నది. నవీన్ యాదవ్ కూడా స్వతహాగా స్థానికుడు కాబట్టి ఆ బస్తీ ప్రజల అండ ఉన్నది. ఇలా ఎంఐఎం పార్టీ కూడా కాంగ్రెస్ కు మద్దతు తెలుపుతుంది. 160,000 నవీన్ యాదవ్ కు ఆ బలం ఉంది. నవీన్ యాదవ్ ఒక గెలుపు గుర్రంగా కాంగ్రెస్ పార్టీ చూసింది కాబట్టి నవీన్ యాదవ్ కు మీరు టికెట్ ఇచ్చారు. కానీ మాట్లాడేటువంటి మాటలు ప్రజలను ఆకట్టుకునే విధంగా ఉండాలి, ఓటు పడేలా ఉండాలి. కానీ ప్రతిపక్షాలను ఆకట్టుకుని అవి బూమరంగ్ అయ్యే విధంగా ఉండదు. సో అభ్యర్థులు అట్లా మాట్లాడితే అవి ఖచ్చితంగా బూమరంగ్ అవుతాయి. నడిచేది మొత్తం సోషల్ మీడియా జనరేషన్ ఇదంతా. రాత్రి ఏ ఒక్క రీల్ బయటకు వచ్చినా, ఏ ఒక్క ఆడియో బయటకు వచ్చినా ఎన్నిక తారుమారు. ఐ న్యూస్ ద్వారా జూబ్లీహిల్స్ ప్రజలకు ఒకటే చెప్తున్నా, మంత్రాలకు చింతకాయలు రాలవు, సానుభూతి కన్నీళ్లకు ఓట్లు పడవు, చిల్లర ప్రచారాలకు కూడా ఓట్లు వాళ్ళకు పడవు. అట్లా ఆ విధంగా చేసుకుంటారు. మీరు అన్న పాయింట్ ఇంకొకటి యాడ్ చేయదలుచుకుంటున్నా వానతరాయ్ గారు. మంత్రాలకు చింతకాయలు రావు, ఓట్లు రాలు, కానీ బెదిరింపులకు కూడా ఓట్లు రావన్నది ఇక్కడ ఇంకొక పాయింట్. అన్ని పార్టీలకు ఎవ్వరూ బెదిరించలేదండి. ఒక ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్లే లేకి పనులు చేస్తున్నారు, చిల్లర రాజకీయాలు చేస్తున్నారు, దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. గెలవలేక వాళ్ళ మీద అనవసరమైనటువంటి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ పార్టీలో రౌడీ షీటర్లు చేర్చుకుంటారు. సల్మాన్ ఖాన్ అనే ఆయన పైన నిన్న చేర్చుకున్న ఆయన పైన
పోస్కో కేసు ఉందండి. అది చిన్నపిల్ల నారాయణ చెరువులో దూకి చచ్చిపోయి ఉండే మొన్న కాకినాడలో. అట్లాంటి కేసు ఉన్న వాళ్ళ పార్టీలో చేసుకుని ఎదుటోళ్ళపై ఏలిపెట్టి చూపిస్తే ఇది గురువింద గింజ లెక్క ఉంది. తమ కింద నలిపి తాగుతాడు గురువింద గింజ. అట్లాంటి రాజకీయాలు కాబట్టి పోయినాయి. ఇక్కడ ఎందుకంటే అభ్యర్థులు ఆ రోజు తలసాని చంద్రబాబు నాయుడు ఎట్లా శ్రీనివాస్ జాయిన్ యాదవ్ చేసుకున్నారని ఎవరండి? చెప్పేసి మీ పార్టీకి చెందిన వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ రోజు చంద్రబాబు తలసాని నాయుడు క్వశ్చన్ శ్రీనివాస్ చేశారు. యాదవ్, తలసాని శ్రీనివాస్ యాదవ్ పేరు ఆలుగడ్డ సీను. మోండా మార్కెట్ లో ఆ ప్రాంతంలో గతం ఆయన మీద రౌడీ షీట్ ఉన్నది. ఆయన మంత్రిగా లేదా, టీడీపీలో ఎమ్మెల్యే అయితే వీళ్ళు మంత్రి పదవి లేదా? ప్రజలు చూస్తారండి, ప్రజలు చెప్పాలా. వాళ్ళ హీరోలు అండి అక్కడ. నవీన్ one యాదవ్ second. కుటుంబం, శ్రీశైల యాదవ్ హీరోలు అక్కడ. One second. వీళ్ళు విలన్లు అక్కడ. ఆ ప్రజలకు చేసింది లేదు. ఎవరు ఉండరు. రేపు పొద్దున్న ఎన్నికైతే ఎవరు కనీసం శ్రీశైలం కనపడరు యాదవ్ అక్కడ. హీరో అని మీరు అంటున్నారు మానవతరాయ్ గారు. బట్ అదే వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక రౌడీని, గూండాను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎట్లా పార్టీలో చేర్చుకున్నారని చెప్పేసి వైఎస్ రాజశేఖర రెడ్డి అన్నారు. సో ఆయన మీకు ఎట్లా హీరో అయ్యారు, ఆయనకి ఎట్లా విలన్ అయ్యారు అన్నది ఇక మీకే వదిలేస్తారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ తొడగొట్టి శబ్దం చేసిండు. ఇక చెప్పలేము, లకారాలు మకారాలు మాట్లాడిండు కేసీఆర్ ని. మరి తీసుకొచ్చి మంత్రి పదవి రాజకీయాల్లో ప్రత్యేక పార్టీలో ఉన్నప్పుడు ఆ విధంగా మాట్లాడుతుంటారు. ఆయన రాజశేఖర రెడ్డి గారు ఉంటే వచ్చి ప్రచారం చేసేవాడే. వాళ్ళ యొక్క మంచితనాన్ని చూసి తెలవకేదో మాట్లాడినట్టుంది ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు. నిజంగా రాజశేఖర రెడ్డి గారు బతుకుంటే నవీన్ యాదవ్ గెలుపు కోసం వచ్చి ప్రచారం చేశారు 100%. చెప్పండి, అదే వాళ్ళకి హాస్యాస్పదంగా ఉంది. వాళ్ళు మాట్లాడితే జీర్ణించుకోలేకపోతున్నారు వాళ్ళు. శ్రీనివాస్ గారు గుడ్ ఈవినింగ్. సో కంటోన్మెంట్ రిపీట్ అవుతుందని బల్లగుద్ది చెప్తున్నారు. జూబ్లీహిల్స్ మొత్తం మా వైపు ఉంది, మైనార్టీ